నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్త వివరాలకంటే ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రిలో వైసీపీ అభ్యర్థుల రోడ్ షో, ఘనంగా స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం, మోగబోయిన మైకులు. చేయని తప్పుకి మా కుటుంబమంతా నలిగింది, కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. అండగా నిలిచిన కూటమి నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. పోలింగ్ డే పర్యవేక్షణ విధానం, వెబ్కాస్టింగ్ పర్యవేక్షణ బాధ్యతలను ఆయా బృందాలు నిబద్ధత కలిగి నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీడీఎంఎస్ వెబ్కాస్టింగ్ బృందాలతో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గత 6 నెలలుగా ఎన్నికల ప్రక్రియలో ప్రత్యేక శ్రద్ధ వహించి అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా మీ బాధ్యతలు సమర్థవంతమైన రీతిలో అందించడం జరిగిందన్నారు. నేడు అత్యంత కీలకమైన దశకు ఎన్నికలు చేరుకున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ సరళి, వెబ్కాస్టింగ్ వివరాలు, పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. కార్యకలాపాల పురోగతి, వాటి వివరాలు, పోలైన ఓట్ల ప్రగతి, సెక్టార్ వారీగా పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్, పోలింగ్ అధికారుల లాగిన్, డాష్బోర్డ్ తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. వీటిపై ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి చేపట్టే పర్యవేక్షణ, రిపోర్టింగ్ తీరు కీలకమని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు హాజరవ్వాలని, సోమవారం ఉదయం పోలింగ్ రోజున ఉదయం 5 గంటలకి రిపోర్ట్ చేసి, మంగళవారం అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి మెటీరియల్ తరలింపు పూర్తయ్యే వరకు బాధ్యత వహించాలని కోరారు. సమయపాలన విషయంలో ఖచ్చితత్వం పాటించాలని, ఆదేశాలు పాటించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. 7 నియోజకవర్గాలకు 7 బృందాలను నియమించడం జరిగిందని వివరాలు వెల్లడించారు. ఆయా బృందాలు నియోజకవర్గాల వారీగా సమన్వయం చేసుకోవడం, సెక్టార్ అధికారులతో సంప్రదించి డేటా ఎంట్రీ వివరాలు పరిశీలన చేయడం కీలకమని పేర్కొన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత నన్నా యూనివర్సిటీలోని రిసెప్షన్ కేంద్రానికి పోలింగ్ మెటీరియల్ నిర్ణీత ఫారాల ప్రకారం సరిచూసుకోవడం, వెబ్కాస్టింగ్ సంబంధిత వెబ్కామ్, హార్డ్ డిస్క్ వంటివి సెక్టార్ వారీగా తీసుకుని జాగ్రత్త వహించాల్సి ఉంటుందని అధికారులకు తెలిపారు. అనంతరం పీపీటీ ద్వారా పీఓ, ఏపీఓలు, సెక్టార్ అధికారులు మాక్ పోల్, వాస్తవ పోల్ వివరాలు నమోదు చేయడంపై పీడీఎంఎస్ యాప్లను లాగిన్ అవ్వడం, ఎవరైతే లాగిన్ అవ్వలేదో వారు మే 12వ తేదీ లాగిన్ అయ్యేందుకు సంప్రదించాలని సూచించారు. ఆ మేరకు సంబంధిత అధికారికి ఫోన్ చేసి లాగిన్ అవ్వడంపై సూచనలు చేయాలన్నారు. ప్రీ పోల్, మాక్ పోల్, వాస్తవ పోలింగ్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆయా బృందాల సిబ్బంది హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు అన్నారు. రాజమండ్రి కాంగ్రెస్ కార్యాలయంలో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పేదలకు మేలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలు సరైనవి కావని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని వాపోయారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. రేపు ఒక్కరోజు మంచి సమయం ఉంటుంది, ఆలోచన చేయండి. మీరు వేసే ప్రతి ఓటు కూడా దేశ భవిష్యత్తుని నిర్దేశించేటువంటి ఓటు. మీరు వేసే ప్రతి ఓటు కూడా రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ఓటు. మీరు వేసేటువంటి ప్రతి భవిష్యత్తు కూడా మన పిల్లల భవిష్యత్తును నిర్దేశించేటువంటి ఓటు. అందుకు విజ్ఞులైనటువంటి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ని రోజులు మాకు సహకరించారు. ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఇవాళ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడానికి మరి వారిని సిడబ్ల్యూసీ మెంబర్ కూడా కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైన కమిటీ, ఆ కమిటీలో కూడా వారిని మెంబర్గా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా వారు ఇక్కడ పార్లమెంటు పోటీ చేయడం అనేది ఇక్కడ ప్రజలకి ఒక మంచి అవకాశం. వారిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని మనవి చేసుకుంటూ సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించారు.
ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం మీ సేవలో తరించాను. అనుక్షణం మీలో ఒకడిగా ఉన్నాను. ప్రజా సమస్యలపై సమయం సందర్భంతో సంబంధం లేకుండా 5 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాను. ఇప్పుడు అధికారంలో ఉండి ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం తరపున పనిచేసి ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే అవకాశం మీరు ఇవ్వాలి. బ్యాలెట్ నెంబర్ 1కి ఎదురుగా ఉన్న సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి నన్ను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నానని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ, ఉమా మార్కండేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీను, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఆయా డివిజన్ల మాజీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు తదితరులతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. స్థానిక 1వ డివిజన్ నుంచి ప్రారంభించిన ఈ రోడ్ షో నగరంలోని 42 డివిజన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, నా బ్యాలెట్ నెంబర్ 1, నా గుర్తు సైకిల్. ఈ నెల 13వ తేదీ అనగా సోమవారం సైకిల్ గుర్తుకు ఎదురుగా బటన్ నొక్కి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించి మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించండి అంటూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో అభిమానులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. మైనార్టీ సోదరులందరికీ కూడా ప్రభుత్వం అందుబాటులో ఉండే వ్యక్తి మన ఆదిత్య వాసు గారు. ముస్లిం సోదరు సమస్యలపై నిత్యం పోరాటం చేసే వ్యక్తి ఆదిత్య వాసు గారు. మైనార్టీ సోదరులకి ఏ సమస్య వచ్చినా సరే వెంటనే ఆదుకొని వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసే ఫ్యామిలీ ఆదిత్య ఫ్యామిలీ. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన వార్డు పర్యటనల కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధేరి శ్రీదేవి, రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. మీరు మొదట వేసేటువంటి ఓటు పార్లమెంట్ కి వేస్తారు కనుక పార్లమెంట్ కి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఒక సదావకాశాన్ని కూటమి ఇచ్చినటువంటి సందర్భంలో వరుస క్రమంలో 4వ స్థానంలో నా పేరు, నా గుర్తు. అంకిత భావం ఉండాలి, ప్రజాసేవ చేయాలన్న దృక్పథం ఉండాలి. ఒక్కటే చెప్పగలం, నేను అమ్మను చూసిన దాన్ని బట్టి చెప్తా ఉన్నాం. ఎంపీగా ఎలా ఉండాలన్నది పురంధేశ్వరిగా చూపిస్తారు, ఎంపీగా ఎలా ఉండకూడదన్నది భర్తరం చూపించాడు. మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురం పాదగయ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు, పూజలు నిర్వహించారు. మెగా హీరో రామ్ చరణ్ తేజ్, ఆయన తల్లి మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, మేనమామ అల్లు అరవింద్ పిఠాపురానికి విచ్చేశారు. తన తల్లి సురేఖ, మేనమామ అల్లు అరవింద్తో కలిసి రామ్ చరణ్ పిఠాపురం పాదగయ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చేబ్రోల్లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. మెగా అభిమానులు, జన సైనికులు రామ్ చరణ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తొలుత తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్న మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి రామ్ చరణ్, అల్లు అరవింద్, చిరంజీవి సత్యమణి, సురేఖ తదితరులు పిఠాపురం బయలుదేరి వెళ్లారు. రానున్న ఎన్నికలలో ప్రజలకు మేలు చేసే వ్యక్తినే ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి భంగం కలిగించేలా కొందరు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రచారం ముసుగులో
ప్రలోభాలకు తెరలేపినా సంబంధిత అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్లాసు గుర్తును కేటాయించిన కొన్ని గంటల వ్యవధిలోనే గుర్తును మార్చివేసి వేరే గుర్తు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం కలిగించడం శోచనీయమన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు పోటీపడి ప్రలోభాలకు గురిచేసేలా వ్యవహరిస్తున్నాయని మేడా శ్రీనివాస్ అన్నారు. న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించడానికి కొన్ని లీగల్ పొజిషన్స్ సహకరించే విధంగా లేవు. అందుకని ఈ భారతదేశంలో రాష్ట్రపతి గారు మీకున్నటువంటి అసాధారణ శక్తియుక్తులన్నీ పవర్స్లన్నీ వినియోగించి ఒక నిజ నిర్ధారణ కమిటీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో ఎన్నికల సంఘం మీద విచారణకు ఆదేశిస్తే ఈ భారతదేశంతో పాటు ఈ రాజమండ్రిలో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి ఎన్నికల కుంభకోణం బహిర్గతం అవుతుంది. ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు పోస్టల్ బ్యాలెట్ సేవలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలు ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఓటర్లు ఎలా ప్రవర్తించాలి, దృష్టిలోపం ఉన్న దివ్యాంగులకు ఎలా సహాయపడాలి, వృద్ధులకు ఎలా సహాయం చేయాలి, సేవల్లో ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి తదితర విషయాలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎలా ప్రవర్తించాలి, వరుసలో ఓటర్లను ఎలా పంపాలి మొదలైన విషయాలను సెంట్రల్ జోన్ డీఎస్పీ కె విజయపాల్, ప్రకాష్ నగర్ సిఐ కేవీఎస్ఎస్ సత్యనారాయణ, ఎస్ఐ సుమన్ తదితరులు వాలంటీర్లకు అవగాహన కల్పించారు. ప్రతి పోలింగ్ బూత్కు ఒక పోలీస్ అధికారి ఉంటారని, సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురాకూడదని పేర్కొన్నారు. ఏ పార్టీ గురించి సానుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ మాట్లాడరాదని, వాలంటీర్లు చివరి ఓటు పడే వరకు పోలింగ్ బూత్ వదిలి వెళ్లరాదని నియమ నిబంధనలపై అధికారులు వాలంటీర్లకు చెప్పడం జరిగింది. నగరంలో 900 మంది వాలంటీర్లు వివిధ కళాశాలల నుండి పనిచేస్తుండగా అత్యధిక సంఖ్యలో 256 మంది ఆదిత్య కళాశాల నుండి పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, ఎన్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనేక సేవా కార్యక్రమాల్లో ప్రోత్సహిస్తున్న ఆదిత్య నేతలను డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డిని, ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, ఎస్కేఎన్ రెహమాన్లను ప్రశంసించడం జరిగింది. 100 మీటర్స్ అనేది 100 మీటర్స్ పోలింగ్ బూత్కి 100 మీటర్స్ డిస్టెన్స్లో ఏదర్ సార్ బోత్ సైడ్ మార్కింగ్ చేస్తారు. ముగ్గు మీరు ఎప్పుడైనా చూసంటే ఇంతకుముందు ఎలక్షన్లో 100 మీటర్స్ లోపు ఎవరో కూడా ఎటువంటి ప్రచారం కానీ లేదంటే ఈ పార్టీ సింబల్స్తో పాటు నిలబడటం కానీ చేయకూడదు. ఎవరైనా ఓటర్లు అతని యొక్క ఓటుని వినియోగించుకోవడానికి మాత్రమే 100 మీటర్స్ లోపు రావాలి. లేదు క్యాండిడేట్ ఉన్నారనుకోండి, క్యాండిడేట్ అంటే ఎవరు కంటెస్టెంట్, పార్టీ అతను పోటీ చేస్తున్నానికి ఎమ్మెల్యేగా ఎంపీగా అతను ఒక్కడే వచ్చి జస్ట్ అలా చూసి వెళ్ళిపోవాలి. క్యూలో ఉన్న వాళ్ళతో కానీ ఎవరితో మాట్లాడకూడదు. ఈవెన్ నువ్వు ఆ చుట్టమైనా లేదా తెలిసినైనా కానీ నువ్వు షేక్ హ్యాండ్లు అనేది ఎవరికి ఇవ్వకండి దయచేసి, పొలిటీషియన్స్కి ఎస్పెషల్. నాయకులు, కార్యకర్తలకు రాజమండ్రి సిటీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ రోజు మధ్యాహ్నం జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, అధ్యక్షులు వై శ్రీను, బీజేపీ ఇన్ఛార్జ్ యనమల రంగబాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, సరిగ్గా ఏడాది క్రితం తన కుటుంబం పడ్డ ఇబ్బందులు, వేమగిరి వేదికగా జరిగిన మహానాడు, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో అన్యాయంగా ఉంచిన రోజుల్లో సాగించిన ఉద్యమాలు తదితర అంశాలను ఆదిరెడ్డి శ్రీనివాస్ సవివరంగా చెప్పారు. దేవుడు స్క్రిప్ట్ రాస్తాడని తరచూ జగన్ రెడ్డి చెప్పే మాట ఇప్పుడది నిజమే అనిపిస్తోంది. జూన్ 4న కూడా అదే నిజమవుతుంది. సరిగ్గా ఏడాది క్రితం చేయని తప్పుకి మా కుటుంబం ఇబ్బందులతో నలిగిపోయింది. ఏడాది క్రితం నిన్నటి రోజున అంటే మే 10న అమ్మా నాన్నల పెళ్లి రోజు.
చేయని తప్పుకి నాన్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నన్ను అన్యాయంగా జైలుకి పంపించారు. సరిగ్గా ఇదే రోజు అనగా మే 11వ తేదీన రిలీజ్ అయ్యాను. అప్పట్లో కార్యకర్తలే ముందుండి నన్ను నడిపించారు, తోడుగా నిలిచారు. పసుపు దళం కొండంత అండగా ఉండడాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇక నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజాక్షేత్రంలోనే ఉండాలని ఆనాడే అనుకున్నాను. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, పసుపు దళం కార్యకర్తలకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సోమవారం జరిగే పోలింగ్ సందర్భంగా రాజమండ్రి సిటీ బ్యాలెట్లో 1వ నెంబర్ గుర్తు ఎదురుగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను, అలాగే పార్లమెంట్ బ్యాలెట్లో 4వ నెంబర్ ఎదురుగా ఉన్న కమలం గుర్తుపై ఓటు వేసి రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆదిరెడ్డి శ్రీనివాస్ సమాధానాలు చెప్పారు. నెగ్గిన మొదటి రోజు నుంచే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సహకారంతో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆగడాల్ని ఉక్కు పాదంతో తొక్కేస్తాం. దాని మీద చాలా కఠినంగా వెళ్తాం. ఎందుకంటే బీజేపీ, జనసేన మేము చాలా స్పష్టమైన క్లారిటీతో ఉన్నాం. చాలా కఠినంగా వెళ్తాం. తన మన అనే భేదం ఉండదు. ఎవరైనా కానివ్వండి, మాకు నగరంలో మహిళలు ముఖ్యం. వీళ్ళ మాదిరిగా సొంత వ్యక్తుల కోసం మేమైతే కాంప్రమైజ్ కాలేం. రేపటి రోజున కూడా బీజేపీ, టీడీపీ, జనసేన సమిష్టిగా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ రాజమండ్రి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కోరుతా ఉన్నాను. మొదటి బ్యాలెట్ ఎంపీది. ఎంపీ బ్యాలెట్లో 4వ నెంబర్ దగ్గుబాటి పురంధేశ్వరి గారి పేరు ఎదురుగుంటా కమలం గుర్తుంటుంది, దానికి ఓటేయమని. అలాగే 2వ బ్యాలెట్ ఎమ్మెల్యే బ్యాలెట్లో నెంబర్ 1 ఆదిరెడ్డి శ్రీనివాస్ పేరు ఎదురుగుంటా సైకిల్ గుర్తుంటుంది, దానికి బటన్ నొక్కి ఓటేయమని. ఈ 2 ఓట్లు కూడా వేయండి. మీ అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ కృషి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని రాజమండ్రి వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి మార్గాని భరత్రాం పిలుపునిచ్చారు. వైసీపీ అభ్యర్థులు నిర్వహించిన రోడ్ షో కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అపూర్వ రీతిలో స్వాగతం పలికాయి. స్థానిక తిలక్ రోడ్లోని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుంచి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ రోడ్ షో నిర్వహించారు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ నాయకులు నందపు శ్రీనివాస్, గూడూరు రాధిక, కానుబోయిన సాగర్ తదితరులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. తిలక్ రోడ్ నుంచి బయలుదేరి రామాలయం జంక్షన్, జేఎన్ రోడ్, హ్యాపీ స్ట్రీట్, ఏవియో రోడ్ మీదుగా నారాయణపురం, ఆర్టీఏ ఆఫీస్ రోడ్ నుంచి సిటీఆర్ఐ, పన్సిటీ జంక్షన్, క్వారీ మార్కెట్ జంక్షన్, ఆనందనగర్ రోడ్డు, మల్లైపేట జంక్షన్, లోదర్నగిరి, పేపర్ మిల్ జంక్షన్, సీతంపేట రామాలయం మీదుగా ఆర్యాపురం, నట్రాస్, తుమ్మలాం రోడ్, లింగంపేట రోడ్డు మీదుగా స్వతంత్ర హాస్పిటల్ జంక్షన్, దండి మార్ట్ జంక్షన్, కంబాల్చెరువు జంక్షన్ నుంచి దేవీ చౌక్, ఆజాద్ చౌక్, జెండా పంజా రోడ్, శ్యామలాంబాగూడ్ జంక్షన్, సాయికృష్ణ థియేటర్ రోడ్డు మీదుగా శ్యామ్లా సెంటర్, రైల్వే స్టేషన్ రోడ్, ఐఎల్టీడీ జంక్షన్, ఫ్లైఓవర్ మీదుగా బాలాజీపేట జంక్షన్, తూర్పు రైల్వే స్టేషన్ రోడ్, తాడితోట బైపాస్, సంహిత కాలేజ్ జంక్షన్, సిమెంట్రీపేట జంక్షన్ మీదుగా గోరక్షన్పేట జంక్షన్, జాగృతి బ్లడ్ బ్యాంక్ రోడ్, రామాలయం జంక్షన్, సోమాలమ్మగుడి రోడ్, అక్కడి నుంచి కాంప్లెక్స్ రోడ్డు మీదుగా బిఎల్పురం జంక్షన్, సాయిబాబా తిలక్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ కార్యాలయానికి చేరుకున్నారు. మేము మా ప్రభుత్వ హయాంలో అర్హతే ప్రమాణంగా పారదర్శకంగా పార్టీలకి, మతాలకి, కులాలకి అతీతంగా మేము సంక్షేమం అందించిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా సాధారణంగా పేద ప్రజలు అప్పులు పాలయ్యేది 2 విషయాల్లో. ఒకటి పిల్లల్ని చదివించడానికి, రెండోది వైద్యానికి. ఈ 2 కూడా మేము చక్కగా అడ్రస్ చేసాం. గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఆధునీకరించాం. డిజిటల్ ఫ్లాట్ ప్యానల్స్, ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టాం. బైలింగ్విస్టిక్ మెథడ్ పెట్టాం. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో చదివినా సరే అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీంబర్స్మెంట్ పెట్టి విద్యకి అత్యధిక సపోర్ట్ చేసిన వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రిలో వైసీపీ అభ్యర్థుల రోడ్ షో, ఘనంగా స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం, మోగబోయిన మైకులు.
చేయని తప్పుకి మా కుటుంబమంతా నలిగింది. కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. అండగా నిలిచిన కూటమి నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.